మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్లో 62 కంటిన్యూయేషను 8th చాప్టర్ అయిన 8వ అధ్యాయం అయిన అక్షర పరబ్రహ్మ యోగంలో 10వ శ్లోకం అయిపోయింది. 11వ శ్లోకం నుంచి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అన్నమాట. మనం 10వ శ్లోకంలో ఏం చెప్పారంటే, చివరిలో మనస్సును భక్తి యోగంతో నిశ్చలం చేసుకొని భ్రూమధ్యంలో ప్రాణగతిని చక్కగా ప్రవేశింపజేసి జీవుడే దేవుడైపోయి ఆ పరమపురుషుడినే పొందుతాడు జీవుడు అని చెప్పారు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనేది ఒకటి ఉన్నది అని మనకి అందరికీ తెలుసు. దాన్ని మనం చావు అని అంటాము. చావు పుట్టుకలు లేవు అని తెలిసిన వాళ్ళు దేహాన్ని విడిచే పద్ధతి వేరుగా ఉంటుందన్నమాట. మనం యోగ సాధన చేసి యోగస్థితిని చేరుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనం శ్వాసను నిలిపేసి వెళ్ళిపోగలుగుతాం ఈ దేహంలో నుంచి. ఆ ప్రాసెస్ గురించి చెప్తూ ఉన్నారు. మన చేతిలో అది ఉంటే అది ఎంత చక్కగా జరుగుతుంది, లేదా దానంతట అది జరగనిస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భ్రూమధ్యంలో ప్రాణగతుల్ని ప్రవేశింపచేస్తే మొత్తం ప్రాణశక్తిని అంతటినీ మన భ్రూమధ్యానికి 2 కనుబొమ్మల మధ్యలోకి తీసుకొని వస్తే జీవుడే దేవుడు అవుతాడని చెప్పారు కదా ముందు 10వ శ్లోకంలో. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, మనస్సుతో శ్వాసని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఎప్పుడూ చేయగలిగినటువంటి విషయం ఇది. శ్వాసని లోపలికి తీసుకుంటాము, బయటకు వదులుతాం, లోపలికి తీసుకుంటాం, బయటకు వదులుతాం. ఆ శ్వాసతో పాటు మన మనస్సు కూడా లోపలికి బయటికి వెళ్ళటం అనే ప్రాక్టీస్ ఓవర్ నైట్ రాదు. ఇది ఏదైనా సరే మనం మామూలు ప్రాపంచికమైన అలవాట్లు ఎంత నిదానంగా ఎన్నిసార్లు చేసినవే చేసి ఎట్లా నేర్చుకున్నామో ఇది కూడా అంతే. కానీ ప్రాపంచికమైన అలవాట్ల కంటే ఇవి తొందరగా వస్తాయి. ఎందుకంటే అసలు మన నేచర్ ఇదే. అది ప్రాపంచికంగా చేసేదంతా ఆర్టిఫిషియల్గా నేర్చుకున్నది, కావాలని కొత్తగా నేర్చుకున్నాం. బయట ప్రపంచంలో ఎలా బతకాలో, ఎలా ఉంటుంది ఇక్కడ అనేది పుట్టినప్పటి నుంచి ట్రైనింగ్ అవుతూ ఉంది మనకి. ఇది ఏమిటంటే ఇది మన సహజ స్థితి. ఇది సహజ స్థితి కాబట్టి ఇది తేలికగా దీంట్లో ప్రవేశించాలి అనే నిర్ణయమే చాలు. ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. అది చెప్తూ ఉన్నారు. అందువల్ల అయ్యో నా వల్ల కావట్లేదు, కొంచెం చేయటం, అయ్యో నాకు గుర్తుండట్లేదండి, నేను చేయలేనండి అని విరమించటం చేయక్కర్లేదు అని చెప్తున్నారు. దాన్ని అలవాటు చేసుకోవటమే. మనస్సుని ఆ శ్వాస మీద పెట్టినప్పుడు లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అనేది ఉంటుంది కదా. అలా చేయగా బాగా అది మనకి నిలబడి ఆ సాధన, ఆ అలవాటు నిలబడినప్పుడు ఏమవుతుందిటంటే, మన మనస్సు యొక్క సంకల్పంతోనే మనస్సు ప్రాణము ఒకటైపోతాయిట. అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, సజ్జన సాంగత్యం అన్నాం. సజ్జనులతో స్నేహం చేసినప్పుడు ఏమవుతుంది, ఆ లక్షణాలు మనకు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే శ్వాస కూడా మహాసజ్జనమైనటువంటి విషయం, సత్వస్తువు అది. ఆ సత్వస్తువు వల్లనే సృష్టి మొత్తం కూడా ఇంత వెరైటీగా నిలబడుతోంది. ప్రాణశక్తి అది లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు మనం కూడా దాన్ని అనుసరించినప్పుడు మనం అది అయిపోతాం. మనం అయిపోయినప్పుడు ఏమవుతుంది, తన సంకల్పంతో ఊర్ధ్వంగా అంటే పైవైపు స్థూలాన్ని విడిచేసి సూక్ష్మంగా ప్రసరిస్తుంది. స్థూలము కిందకే ప్రసరిస్తుంది. కింద అంటే ఏమిటి, మనం దేన్ని కింద అని వాడుతున్నాం, భూమి మీద నిల్చొని ఉన్నాం కాబట్టి భూమి స్పేస్లో ఉంది, ఆకాశంలో ఉంది. భూమి చుట్టూతా ఆకాశమే ఉంది. ఆ భూమి మీద మనం నిలిచి ఉన్నాం కాబట్టి భూమి ఆకర్షణ శక్తికి లొంగి ఉన్న స్థూల దేహం నుంచి ప్రజ్ఞ సూక్ష్మమైనప్పుడు చాలా సహజంగా భూమిని వదిలి పైకి వెళ్తుంది ప్రజ్ఞ. అదే చెప్తున్నారు, సూక్ష్మంగా ప్రసరిస్తుంది ఆ ప్రజ్ఞ. అప్పుడేమవుతుందంటే శ్వాస నిలిచిపోతుంది. జీవప్రజ్ఞ చక్కగా భ్రూమధ్యానికంటే కనుబొమ్మల మధ్యలోకి వచ్చి అక్కడ కూర్చుంటుందిట. శ్వాసతో మనసు ఒక్కటైపోయింది కాబట్టి, ఆల్రెడీ ఆ సాధన అంతా చేసావు కాబట్టి, ఇట్లాంటి సాధనకి శ్వాస దానంతట అది నిలిచిపోదు. మన స్వాధీనంలోనే ఉంటుంది. అది మనమే దాన్ని ఆపేస్తాం.
ఆపటం అంటే మన బుద్ధిపూర్వకంగా ఆపాము దాన్ని, శ్వాసని. మిగిలిన వాళ్ళందరికీ చనిపోయే సమయంలో శ్వాస బలవంతంగా నిలుస్తుంది. మనం ఏం చేస్తున్నాం? మనం కావాలనే ఆపుతున్నాం. ఆ మిగిలిన వాళ్ళందరికీ బలవంతంగా నిలుస్తుంది. ఆ అవసాన కాలం వచ్చినప్పుడు వారి అధీనంలో ఏం ఉండదు, అది నిలిచిపోతుంది. దాన్ని మృత్యువు అంటారు, చావు అంటారు. ఇది జరిగినప్పుడు ఏమవుతుందిట? మనోమయ పురుషుడు గిలగిలా తన్నుకుంటాడు. ఎందుకంటే ఎంతో ఇన్వెస్ట్ చేస్తాం కదా మనస్సుతో ఈ ప్రపంచంలో. దీన్ని వదిలి వెళ్ళాలంటే కష్టం. మనకి చాలా ఇష్టమైన ఏ వస్తువుని వదిలి వెళ్ళాలన్నా కష్టమే. అందుకే ఈ భగవద్గీత ముందు నుంచి ఇష్టము అయిష్టము అనేవాళ్ళు పెద్ద అసురులు, రాక్షసులు. వాళ్ళు మనల్ని అటు ఇటు ఈ చెంప ఆ చెంప వాయిస్తూ ఉంటారు నిమిషానికి. మనం తెలియక అది మనకు బాగుంది అనుకుంటాం. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, బలవంతంగా నిలిచినప్పుడు మనోమయ పురుషుడు, మనోమయంగా ఉన్నటువంటి జీవుడు గిలగిలా కొట్టుకుంటాడు. శ్వాస మీద, దేహం మీద ఆసక్తితో చచ్చిపోతాడు వాడు. అయ్యో నా శ్వాస ఆగిపోతుంది, పీల్చుకోలేకపోతున్నానే సఫరింగు, అయ్యో దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నానే భావము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ శ్వాస మీద, దేహం మీద ఆసక్తితో చనిపోతున్నాడు కాబట్టి మళ్ళా దేహానికి దిగి వస్తాడు, అట్రాక్ట్ అవుతాడు మళ్ళీ దేహధారిగా ఉండటానికి, దేహం చేత ఆకర్షించబడటానికి లొంగిపోతాడు. ఈ పంచభూతాలన్నీ మళ్ళీ ఆకర్షిస్తాయి, మళ్ళీ దేహం ధరిస్తాడు. అంటే కర్మబద్ధుడు అవుతాడంటే ఏదో కారణంతో ఈ దేహం వస్తుంది మనకి, అది బద్ధుడవటం అంటే. దీన్ని వదిలించుకోలేకపోయాం కిందటి జన్మలో. ఇప్పుడు ఏం చేస్తే ఇది వదులుతుంది? అనేక మార్గాలు చెప్పారు ఇప్పటిదాకా. సో మళ్ళీ లొంగిపోయి దేహం చేత ఆకర్షించబడతాడు, భూమి మీద మళ్ళీ పుడతాడు. అంటే కర్మబద్ధుడైనాడు. అలా కాకుండా మనస్సు ప్రాణము కలిపేశాం యోగాభ్యాసంలో, ఒకటి చేసేసాం. అప్పుడేమవుతుంది? దేహబంధాన్ని పక్కకి లాగి ఆ ప్రజ్ఞ భ్రూమధ్య మార్గం పడుతుందిట. దేహాన్ని ఎప్పుడైతే ప్రజ్ఞ భ్రూమధ్యంలోకి వచ్చిందో దేహంతో సంబంధం పోయినట్టు. దేహం అక్కడ ఉంటే ఉండొచ్చు, ప్రాణంతోనే, జీవంతోనే ఉంటుంది. జీవన్ముక్తులు అంటే వాళ్ళే, జీవంతోనే ఉంటుంది, ఆ దేహం నడుస్తూనే ఉంటుంది. కానీ అది నేను అనే భావం కట్ అయిపోయింది మనకి. దానికి మనకి కట్ ఏమాత్రము అది నేను అనే భావం పోయిందన్నమాట. అట్లా భ్రూమధ్యంలో ఎప్పుడైతే లొంగి నిలుస్తుందో అది ఆ ప్రాణశక్తి మొత్తము చక్కగా భ్రూమధ్య మార్గం పడుతుంది. దేహబంధాన్ని విడదీసేస్తుంది. ప్రజ్ఞ భ్రూమధ్య మార్గం పడుతుంది. అతడు దేహం విడిచేటప్పుడు శ్వాస నిలుస్తుంది, నిలుపుతాడు, రెండు ఒకటే అంటున్నారు. అతని ఇష్టంతోనే జరుగుతుంది అది. అలా ఉన్నవాడికి దేహం మీద ఆసక్తి లేని స్థితిలో దేహాన్ని వదిలేస్తాడు. అతని దేహం అక్కర్లే, అతనికి లేదు, అది తాను కాదని తెలిసిపోయింది. ఇంకా వదిలేయటానికి ఏముంది, ప్రాబ్లం ఏముంది? అట్లాంటి స్థితిని పొందినప్పుడు తమను తాము అక్షరము అని తెలుసుకుంటారు. ఇది నశించేది కాదు, ఈ దేహం నేను కాదు కాబట్టి, ప్రజ్ఞని నేను కాబట్టి, చైతన్యాన్ని నేను కాబట్టి, ప్రాణశక్తిని నేను కాబట్టి, ఇది నశించేది కదా, ఎప్పుడు సర్వత్రా ఉండేది అని చక్కగా తెలుసుకున్నవాడు అక్షరము, క్షరము కానిది అని తెలుసుకుంటాడు. దీన్ని నిజంగా తెలుసుకున్న వాళ్ళే వేదాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటున్నారు. వేదం అంటే ఏమిటో, అందులో ఏముంటాయో ఇవన్నీ అక్కర్లా. ఈ దేహాన్ని వదిలేసి మనం దాని మీద ఆసక్తి లేకుండా దాన్ని వదిలి పక్కకి తొలగటం నేర్చుకున్నాము అంటే అదే వేదాన్ని తెలుసుకోవటం. క్షరము అనే భావము భూత పరిణామానికి సంబంధించింది. పంచభూతాలకి ఇక్కడ పుట్టడం, పెరగటం, పరిణామ దశకి సంబంధించింది అది. క్షరము అనేది అంటే మారుతూనే ఉంటుంది, ఏది స్థిరం కాదు, ఏది అక్షరం కాదు, అన్నీ క్షరము లెక్క. చెక్క 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 చెక్క, మార్పు మార్పు మార్పు. పుట్టిన పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు అంటాం మనం. అది పెరగటమా మార్పా? నిజంగా ఆలోచిస్తే మారిపోతూనే ఉంటుంది, ఏది ఉండదు. ఎలాగైతే ప్రవాహంలో ప్రవాహం ఉన్నా నీరు మారిపోతూ ఉంటుంది. ఆ నీరు పాత నీరుండే ప్రసక్తే లేదు అక్కడ అసలు. కాబట్టి ఇది పంచభూతాలకు సంబంధించినటువంటి విషయం. మారటం అనేది, క్షరం అనేది ఈ సృష్టిలో. కాబట్టి
అక్షరుడికి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. మనం అక్షరులము అయిపోయాము యోగాభ్యాసం వల్ల. భ్రూమధ్యంలో ప్రాణశక్తిని నిలపటం చేతైంది కాబట్టి మనం అక్షరుల లిస్టులోకి వెళ్ళిపోయాం. దాంట్లో వేదాన్ని పలుకుతాడు కానీ వేదాన్ని గురించి పలకటం, అప్పుడు వాడు ఏది పలికితే అదే వేదం, అంతే తప్ప వేదాన్ని గురించి అనేది ఉండదు. అంటే అసలు విషయంలో దూరేశాడు, ప్రవేశించేశాడు. దూరంగా ఉండి వేదాన్ని అట్టర్ చేయటం కాదు, దాన్ని వేదాన్ని పలకటమే ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. వాక్కును ఉచ్చరిస్తాడు కానీ వాక్కుతో ఇతర విషయాలను ఉచ్చరించాడు. వేరే ఉచ్చరించడానికి ఇతర విషయాలు లేవు వాడికి, అంతా ఒకటైపోయింది. వాక్కుతో ఇతర విషయాల్ని ఉచ్చరించడు. వినేవాళ్ళ స్థితిని బట్టి అందులో వేరే వేరే అర్థాలు, అంటే మన పర్సెప్షన్ని బట్టి మనకు అర్థమవుతాయి ఉన్న విషయాలు. ఒకే పుస్తకం నలుగురు చదువుతారు, నలుగురికి 4 విధాలుగా వాళ్ళ పర్సెప్షన్ని బట్టే అర్థమవుతుంది. ఇది పుస్తకంలో ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. యూజీ ఎప్పుడు అనేవారు, యు ఆర్ నాట్ హియరింగ్ మీ, యు ఆర్ హియరింగ్ యువర్ ఓన్ థాట్స్ అనేవారు. అట్లాగే మన ఆలోచనలతోనే చూస్తాం ప్రతిదాన్ని, మన పర్సెప్షన్తోనే తూచి తెలుసుకుంటాం కాబట్టి అది లిమిటెడ్గానే ఉంటుంది. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్థాయిలో అర్థమవుతుంది ఒకే విషయం. అందువల్ల వినేవారి స్థితిని బట్టే అందులో అర్థాలన్నీ తెలుస్తాయి. దీన్ని అలవాటు చేసుకునే వాళ్ళు దీంట్లోనే ప్రవేశిస్తారు. ఇతరులు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని నిజంగా ఈ యోగాభ్యాసాన్ని అలవాటు చేసుకున్నవాడేమో యోగంలో ప్రవేశం పొందుతున్నాడు, ప్రవేశ ద్వారం దాటేశాడు వాడు. కానీ దీన్ని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేర్చుకుంటారు, పఠిస్తారు, అట్టర్ చేస్తూ ఉంటారు నోటితో. దాంట్లో సిద్ధుడు నేర్చిందేమో అంతర్యామిత్వాన్ని ఇస్తుంది. ఇట్లా ప్రవేశించిన కొద్దీ, అంటే మనం ఈ సాధన చేసి దాంట్లో ప్రవేశించిన కొద్దీ రాగములు తొలగిపోవును. రాగాలంటే కోరికలు, ఇంకా ఏ మనస్సు తోకాడించటం మానేసింది కాబట్టి ఏ కోరికలు ఉండవు. అదే మనస్సు యొక్క లక్షణమే, అది కావాలి ఇది కావాలి. వెలితి ఎప్పుడు మనస్సుకు ఉంటుంది కానీ మనకుండదు. మనది పూర్ణ వస్తువు, ఏదైతే పూర్ణ వస్తువో అదే మనం కాబట్టి మనకు ఆ వెలితి ఉండదు, మనస్సుకుంటుంది. ఎప్పుడైతే మనస్సు తోక ముడిచిందో ఇంకా కోరికలు రాగములు ఉండవు ఇట్లా ప్రవేశించిన వాడికి అంటున్నారు. ఈ స్థితి ఒక్కటే సంకల్పంగా ఉన్న వాళ్ళకి ఈ స్థితిలోనే ఉంటారు కాబట్టి విడిగా కోరదగినది కోరికలు అంటూ ఏముండవు. దీనిని కోరేవాడు దీంట్లోనే ఉంటాడు, అదే బ్రహ్మచర్యము. ఏం కావాలయ్యా నీకంటే, నాకు అసలు విషయం తెలియాలండి, నేను రియాలిటీలో బతకాలనుకుంటున్నా, పరమ వాస్తవం ఏదో దాంట్లో వెళ్ళిపోవాలనుకుంటున్నా, అంతే. అదేమిటో కూడా నాకు నిజంగా తెలియదు. దాన్ని ఏమాత్రం ఇల్యూషన్ లేకుండా, మాయ లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఏదుందో దాంట్లోకి నేను ప్రవేశించాలండి అని అనుకున్నవాడు దాంట్లోకి వెళ్ళిపోతాడు తప్పకుండా. దాన్ని బ్రహ్మచర్యము, బ్రహ్మలో చరించటము అంటారన్నమాట. మనం చెప్పే బ్రహ్మచర్య అర్థం పెళ్లి కానివాడు బ్రహ్మచారి అంటాం, అది వేరే విషయం. అది మామూలుగా లోకంలో వాడుక అయిన పద్ధతి. దీన్ని అభ్యసించటాన్నే పెద్దలు ఇంద్రియార్థముల మీద ఆసక్తిని బుద్ధిపూర్వకంగా వదిలేస్తున్నారు. దీన్ని ఎట్లా చేయాలో కూడా వివరంగా చెప్తారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ బ్రహ్మచర్యాన్ని అభ్యసించాలి అంటే ఏం చేయాలి, ఇంద్రియార్థాల మీద ఆసక్తిని వీళ్ళు ఈ ప్రాసెస్లో ఏం చెప్తూ ఉన్నారంటే, ఏమి ఇంద్రియాలు ఎక్కడెక్కడ వాళ్తాయో పోయి, నోరేమో ఆహార పదార్థాల వైపు వెళ్తుంది, ముక్కేమో కమ్మని వాసనల వైపు వెళ్తుంది, కళ్ళేమో అందమైన వస్తువుల వైపు వెళ్ళిపోతాయి, చెవులేమో శ్రావ్యమైన సంగీతం వైపు వెళ్ళిపోతుంది, స్పర్శేమో చక్కని మంచి స్పర్శని కోరుతుంది. పురుషుడు స్త్రీ స్పర్శని కోరుతాడు, స్త్రీ పురుష స్పర్శని కోరుతుంది, తల్లి బిడ్డ స్పర్శని కోరుతుంది, ఆ బిడ్డ కోరడు తల్లి స్పర్శని. అది అంత ఊహ ఉండదు వాడికి, తల్లితో ఉంటాడు అంతే. కోరకుండా ఉండటము అనే ప్రాసెస్ మనం పిల్లల్ని చూసి నేర్చుకోవచ్చు. ఊరికే ఉంటాడు వాడు, కోరడు కానీ వాడికి అది లభిస్తుంది. అట్లా అన్నీ వస్తాయన్నమాట. ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఇంద్రియార్థాల మీద, ఇంద్రియాలు ఎక్కడెక్కడ వాళ్తున్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి లాక్కొని ఎలా చేయాలో వివరంగా చెప్తూ ఉన్నారు అన్నాము. ఇది 11వ శ్లోకం అయిపోయింది. యోగధారణము అనేది ఇంకొక నెక్స్ట్ హెడ్డింగు.
కిటికీలోంచి దీపం కనిపిస్తూ కళ్ళ మీద పడుతూ ఉంటే కొంతమంది నిద్ర పట్టదు. వాళ్ళల్లో కొంతమంది కళ్ళకి చేయడం పెట్టుకుంటారు, కొంతమంది స్క్రీన్ వేస్తారు. అందరిలోకి తెలివిగలవాడు ఎవరంటే దీపం ఆర్పేసి పడుకున్నవాడు అంటున్నారు. వాడికి డిస్టర్బెన్స్ ఉండదు, ఇంకా పద్ధతి తెలిసి నిద్రపోయినట్టు వాడు. అదేవిధంగా ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనస్సు ఇంద్రియాల ద్వారంలో బయటికి ప్రజ్ఞల రూపంలో పరిగెత్తుతోంది. ఇంద్రియార్థాల మీదకి మనస్సు పరిగెత్తాలంటే చాలామంది ఇలా వేరే వేరే పద్ధతులు, అంటే నేను స్త్రీలను చూడను, నేను రుచికరమైన ఆహార పదార్థాలను తింటే దాంట్లో లొంగిపోతాను అనేటటువంటి అరికట్టే యోగాభ్యాసం, అంటే స్టాప్ చేసేస్తారు, ఇంద్రియార్థాలని స్టాప్ చేస్తారు. ఇంద్రియార్థాలని టచ్ చేయటం స్టాప్ చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ చెప్పారు కదా, ఒకడేమో చేయడ్డం పెట్టుకుంటాడు కళ్ళకి, ఒకడేమో స్క్రీన్ మూసేసి పడుకుంటాడు అని, అట్లా రకరకాల పద్ధతులు వాడతారు ఈ యోగాభ్యాసం చేసేవాళ్ళు కూడా. పాపం ఇంద్రియాలు మూసినా అదే రకంగా, ఇంద్రియాలు మూసినా దమించినా లాభం లేదు. మనస్సును బిగబట్టి కళ్ళు మూసుకున్నా లాభం లేదు. మనస్సుని కళ్ళు మూసుకున్న మనస్సు ఇంద్రియాల వెంట బయటికి పరిగెత్తుతూ ఉంటుంది కదా, కాబట్టి మనసును బిగించి ప్రయోజనం లేదు. నాకు ఇష్టమైన అమ్మాయి ఇది వీధిలో వస్తుందండి, ఇది చూస్తే బ్రహ్మచర్యానికి లోపం కదా అని కళ్ళు మూసుకుంటాడు. ఆవిడ లోపలే కనపడుతుంది, మానదు కదా, లోపల కనపడుతుంది కదా. సో నిజమైన సంయమము నేర్చుకోవడం ఒక్కటే మార్గం ఇక్కడ. అంటే దీపం ఆర్పేశాడు వాడు, చీకటిగా ఉంటేనే నిద్ర హాయిగా పోగలుగుతాడు. కాబట్టి రియల్గా ఎలా ఆపగలము దాన్ని అంటానికి చెప్తున్నారు. సంయమము చిక్కాలి, నిజమైన సంయమము అంటున్నారు. దానికి ఏం చెబుతున్నారు, దినచర్యల్లో పనులలో అవసరమైన వాటినన్నింటినీ చేసుకుంటూ తను కోరిన వాటిని చేయటం తగ్గించుకుంటూ రావాలి. స్లోగానే చెయ్యాలి, తొందరపడకూడదు. నా కోరికలు ఏమిటి, నేను చెయ్యవలసినది ఏమిటి, చెయ్యవలసినది చెయ్యదలచినది అనేవారు మాస్టర్ గారు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. చెయ్యవలసినవి చక్కగా చేస్తూ, అంటే అవసరాలన్నీ మీట్ అవుతూ, చెయ్యదలుచుకున్నామంటే మనం ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండని మనసుకు ఒక కుతూహలం ఉంటుంది కదా, అలాంటివన్నీ నిదానంగా తగ్గించుకుంటూ ఉంటే ఇంద్రియాల ద్వారంలో వాడటం, మనం ఆ ఇంద్రియాలనే ఇన్స్ట్రుమెంట్ని వాడటం తగ్గుతుందిట. స్వంత సంకల్పంతో, ఇష్టంతో, కోరికతో ఇంద్రియాలని వాడుకున్నప్పుడు వాటికి బలం ఎక్కువ అవుతుంది. అదే మనం ఇంద్రియాలను ఎంత అవసరమో అంత మటుకు వాడుకుంటూ ఉన్నప్పుడు వాటి బలం తగ్గిపోతుంది. క్రమంగా సంయమం అలవాటు అవుతుంది. ఎంత తేలిగ్గా చెప్తూ ఉన్నారు. ఏది చేయాలో అది చేసుకుంటూ పోండి అంతే, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు, మీకే సంయమం వస్తుంది అంటున్నారు. మనస్సును శ్వాసతో మైత్రి చేయిస్తున్నారు. మనస్సుని మనం చెప్పారు కదా కిందసారి శ్లోకంలో, మనస్సు శ్వాస మీద పెట్టమన్నారు కదా. అంటే మనస్సు శ్వాసతో ఫ్రెండ్షిప్ చేస్తోంది మనస్సు. అంటే మనస్సును హృదయమున నిరోధించుట నేర్చుకోవాలి. ఇంద్రియ ప్రవృత్తులు కూడా హృదయానికి ఉన్ముఖములే, అంటే హృదయం వైపు ప్రయాణం చేస్తాయి. అప్పుడు అంటే మనస్సుని ఆ శ్వాస మీద పెట్టడం నేర్చుకున్న కొద్దీ ఇంద్రియ ప్రవృత్తులన్నీ కూడా హృదయం వైపు చక్కగా ప్రయాణం చేస్తాయి. అంటే మనస్సు కాకుండా హృదయాన్ని టచ్ చేస్తాయి. తన శ్వాస రూపమైన వేదాన్ని, ఏమిటి శ్వాస అంటే ఏమిటనుకుంటున్నారు అంటున్నారు ఇక్కడ, అది వేద స్వరూపం, ఆగకుండా జరుగుతూ ఉంటుంది. స్పందన అనేది వేదస్వరూపం. అక్షరాన్ని గమనిస్తూనే సాధకుడు అందులో ప్రవేశించాలి అంటున్నారు. ప్రవేశింపగలుగుతాడు. ఇంద్రియ ప్రవృత్తులన్నీ కూడా చక్కగా హృదయం వైపే ప్రయాణం చేస్తూ ఉంటే తన శ్వాస రూపంలో ఉన్న వేదాన్ని, అక్షరాన్ని, అంటే క్షరత్వం లేదు అక్కడ, అక్షరత్వం ఉంది అని గ్రహించుకుంటాడు. దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడే సాధకుడు అందులో ప్రవేశించగలుగుతాడు. ఈ మార్గంలో సాధన చేసేవాడు తన ప్రాణాన్ని, నేను అనే ప్రజ్ఞని ఒక్కటిగా నిలిపేస్తాడు. ప్రాణస్పందనలన్నీ నిలిచిపోయి, అంటే కదలికలన్నీ నిలిచిపోయి భ్రూమధ్యంలోనూ శిరస్సులోనూ ప్రాణం వర్తిస్తుంది అంతే. అప్పుడేమవుతుందిట, హృదయం నుంచి శిరస్సు దాకా, అంటే తల దాకా, పైదాకా, హృదయం నుంచి శిరస్సు సహస్రారం దాకా తను వెలుగుతూ ఉండటం తెలుస్తుంది అంటున్నారు.
ఎంత అద్భుతమైన విషయం ఇది. క్రమంగా తెలియను అంటున్నారు. ఓవర్ నైట్ వచ్చేస్తుందని మీరు అనుకోవద్దు. అప్పుడు హృదయం నుంచి శిరస్సు దాకా తాను వెలుగుతూ ఉండటం, ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉండటం క్రమంగా నెమ్మదిగా తెలుస్తుంది. ఇదే జ్యోతిని తాను అని ధ్యానిస్తూ సాధకుడు ధారణ చేస్తాడు, దాన్ని చక్కగా నిలుపుకుంటాడు, ధారణ చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఇది 12వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ ఓం అనే ఓం అక్షరము అని వస్తోంది ఇక్కడ హెడ్డింగ్. ఓం రాసి చిన్న డాష్ పెట్టి అక్షరము అని రాశారు. ఈ జ్యోతిని నేను అని స్మరిస్తూ, ఆ జ్యోతి నేనే కదా, ఆ హృదయం నుంచి శిరస్సు దాకా కనపడుతూ ఉన్న జ్యోతి నేనే అనేటటువంటి భావాన్ని ఉచ్చరించుకుంటూ స్మరించుకుంటూ ఎలా ఉచ్చరిస్తున్నాను, ఎలా స్మరిస్తున్నానని దాన్ని గమనించాలి అని చెప్తూ ఉన్నారు. అంతకుముందు శ్వాసగా పనిచేస్తూ ఉన్న ప్రవృత్తి ఇప్పుడు ఓంకారం అయిపోతుంది అంటున్నారు. ఆ గమనింపే అంతకుముందు శ్వాసగా ఉన్నది ఇప్పుడు ఓంకారం అయిపోయింది. అందులో కరిగిపోయిన మనసు ఓంకారానికి అర్థమే ఇది అని చెప్పేస్తుందిట. ఓంకారానికి అర్థమేమిటో దర్శనం అయిపోతుందిట మనకి. ఎంత చక్కని మార్గం చెప్తూ ఉన్నారు, ధైర్యం ఇస్తున్నారు మనకి, ఇలా చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అందులో కరిగిపోయిన మనసు ఓంకారానికి అర్థంగానే నేనే ఉన్నాను ఓంకారానికి అర్థంగా అని ఆ కరిగిపోయిన మనసు దర్శనం ఇస్తుందిట. తాను అనే జ్యోతి తనను తాను ఉచ్చరిస్తూ ఉండటమే అక్షర స్వరూపము. అంటే తానెవరో తెలిసింది, ఈ జ్యోతిగా కనబడుతున్నాడు, తనకి తాను హృదయం నుంచి శిరస్సు దాకా జ్యోతిగా నేనే ఉన్నాను అని అర్థం చేసుకున్నాడు. ఆ నేనును ఉచ్చరించటం అలవాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే నేను దాటి వెళ్ళట్లా. శ్వాసగా పనిచేసే ప్రవృత్తిని అంతా కూడా ఈ నేను అనే జ్యోతి మీద పెట్టేశాడు, ధ్యానంలో పెట్టేశాడు, ధారణలో పెట్టేశాడు. ఈ జ్యోతిని తానుగా ధ్యానిస్తాడు ఆ సాధకుడని 12వ శ్లోకం చివరిలో చెప్పారు కదా. సో అది నేను అని ఉచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి, స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి, లోపలనే స్మరించాలి, బయట కాదు. ఇది నేను అని స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుని, అదే అక్షర స్వరూపము అని గమనించాలి. అది క్షరం కానిది అక్షరం, అది అక్షర స్వరూపం అని గమనించాలి. ఇంకోటి ఏం చేయాలంటే ఈ అక్షరాన్ని ఓం అని కంఠంతో నిదానంగా సుదీర్ఘంగా ఉచ్చరించాలి పైకి. ఇది మొదట లోపల ఈ సాధన అంతా చేసుకొని పైకి ఎంత మనము ఆ అక్షరాన్ని అని ఇలా ఎంత పొడిగించగలమో చేస్తూ ఉంటే మనమే ఆశ్చర్యపోయేంత పొడుగైపోతుంది. అది చేయటమే కారణం దానికి. అలా నెమ్మదిగా ఉచ్చరించాలట, దీర్ఘంగా నిదానంగా కంఠంతో ఉచ్చరించాలి. ఇది తను ఆ అక్షరాన్ని ఉచ్చరించటం కాకుండా తనని తానే ఉచ్చరించుకుంటున్నాడు అని తెలిసిపోతుందిట. నేనేం బయటికి విడిగా ఓంకారం చేయటం కాదు, ఇది నన్ను నేనే ఉచ్చరించుకుంటున్నాను అనే భావన స్థిరమైపోతుంది. ఏం తెలుస్తుందిట, ఇలా ఉచ్చరిస్తూ ఉన్న తన దేహం కంట తాను వేరై అక్షరంగా ఉన్నాడు అని తెలుస్తుందిట. అక్షరమైపోయాను నేను, ఈ దేహంతో సంబంధం లేదు నాకు అని తెలుస్తుందిట. ఇంకోటి ఏం చెబుతున్నారంటే ఉచ్చరించుట అంటే అర్థం ఏంటంటే చరించుట అంటే పైకి చరించే ఊర్ధ్వ మార్గము, పైకి వెళ్ళిపోయే మార్గము. దాంతో క్రమంగా ఇది చేయగా దేహానికి తనకి గల సంబంధం విడిపోతుంది. చక్కగా అలా మనకేం చెప్తారు, దోసపండు పండి ఆ తీగ దగ్గర అక్కడే ఉంటుంది. దోస తీగ నేల మీద ఉంటుంది, ఆ నేల మీద దోసకాయ వచ్చింది, ఆ కాయ పండయింది. ఆ తొడిమ దగ్గర అది ఎప్పుడైతే బాగా పండిందో జస్ట్ తొడిమ ఊడిపోతుంది. మనం చూస్తే ఊడిందని మనకు తెలియదు, అంత నీట్గా అక్కడే ఉంటుంది. అంటే జీవన్ముక్తులు ఎలా ఉంటారో కూడా అది ఆ దోసపండు ఎగ్జాంపుల్ చెబుతుంది. అన్నీ తెలుసు వాడికి, శరీరంతో సంబంధం లేదు, అయినా మామూలుగా వాళ్ళలాగా ఊరికే అట్లా ఉంటాడు. తర్వాత ఈ ప్రాసెస్ ఈ యోగాభ్యాసం వల్ల ఇంత బ్యూటిఫుల్గా దోసపండు తొడిమ నుంచి
జస్ట్ ఊడినట్టుగా జరుగుతుంది అని ఇక్కడ ఎంత చక్కగా న్యాచురల్గా జరిగిపోతుంది. ఇది సాధన చేస్తూ ఉండగానే ఇలా దోసపండు ఎలా అయితే తొడిమ నుంచి జస్ట్ ఊడుతుందో అంత చక్కగా స్మూత్ ప్రాసెస్ అన్నమాట. ఆ దేహంతో ఉన్న సంబంధం అంత నీట్గా విడిబడుతుంది. దేహం విడవటం అంటే చచ్చుటయే కానక్కర్లేదు అంటున్నారు మాస్టర్ గారు. చనిపోవటం కాదు ఇది, నువ్వే వదిలేస్తున్నావు దాన్ని, నాకు అక్కర్లేదు పా అన్నట్టుగా దేహంతో ముడిపెట్టుకొని ముక్కలు ముక్కలుగా జీవిస్తున్నాడు తాను. మామూలు మా జీవుడు ఆ ముక్కలు ముక్కలుగా నివసించే దేహ స్థితి కంట అతీతుడిగా యువతలకి వచ్చేసేయటం అన్నమాట. ఇది ఏమీ లేదు, ఏ బంధం లేదు. దేహం తాలూకు ఏ వస్తువు, ఏ ఇంద్రియాలు, ఏ పంచభూతాలు మనల్ని లాగకుండా జస్ట్ యువతలకి వచ్చేసాం. వీ హ్యావ్ బికమ్ బియాండ్ దట్ పంచభూతాలు అన్నమాట. బియాండ్గా వచ్చాం ఆ స్థితికి. అట్లాంటి వాడికి రావటమే వచ్చుటయే ఉండును కానీ చచ్చుట ఉండదు అంటున్నారు. రావటమే ఉంటుంది, దాన్ని వదిలేసి వస్తాడు తప్ప చనిపోవటం ఉండదు. చావటం పుట్టడం నిజానికి భూత సృష్టికి కూడా లేవు అని చెప్తూ ఉన్నారు. అసలు ఎక్కడ చావటం పుట్టడం అనేది లేదు, పంచభూతాలకు కూడా చావు పుట్టుకలు లేవు. అది ఎలా ఉంటుందంటే భూత సృష్టికి ఏముంది, పంచభూత సృష్టికి చయమగుట లయమగుట అని ఉన్నాయిట. చయము అంటే అదే దేహం, దాని ఆకారం భూతాల్లోనికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం లయం. దేహం ధరించటం చయము, దేహాన్ని మళ్ళీ పంచభూతాల్లోకి వదిలేసేయటం లయము. అంతే సింపుల్. ఈ చావు పుట్టుక అనేవి లేవు ఇక్కడ, తుది మొదళ్ళు కావు ఇవి. దిస్ ఈజ్ నాట్ ది బిగినింగ్, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్, క్లియర్గా చెప్తూ ఉన్నారు. లయము చయము అంతే, తుది మొదలు కావు అంటే అని చెప్తూ ఉన్నారు. ప్రయాణకాలము అన్నారు కదా, ప్రయాణకాలం అంటే ఈ దేహాన్ని విడిచే పద్ధతిని ప్రయాణకాలము అన్నారు. అంతేగాని ఇక్కడ చావు పుట్టుక కాదు. ప్రయాణకాలము అంటే మనస్సు ప్రాణంతో కలిసి దేహాన్ని వదిలేసి తన యందు తను పర్యవసానం ఒకటి, పైకి లేచిన అలా మళ్ళీ సముద్రంలో కలిసిపోవటం. ఇది ఉత్తమ గతిని కలిగిస్తుంది. ఉత్తమ గతి అంటే ప్రజ్ఞ చక్కగా స్థూల దేహం నుంచి, ఫిజికల్ బాడీ నుంచి సూక్ష్మమైన తన స్వరూపం దగ్గరికి ప్రయాణం చేస్తుంది. అది చాలా చక్కని పద్ధతి, ఉత్తమమైన పద్ధతి. ఈ గమనంలో, ఈ ప్రయాణంలో మన మీద పనిచేస్తూ ఉన్న దేహము, ఇంద్రియాలు, మనస్సు అనే బంధాలన్నీ కూడా తొలగిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి అవన్నీ. దీన్నే వేద విధులు అక్షరంన ప్రవేశించటము అంటే, వేదం తెలిసిన వాళ్ళు ఈ ప్రాసెస్ని, ఇది అక్షరంలో ప్రవేశించటము అంటే క్షరము కాని స్థితిలో ప్రవేశించటము అంటున్నారు. దీనివల్లనే యతులందరూ కూడా కోరికలన్నీ లేని వాళ్ళు, తొలగిపోయిన వాళ్ళు అవుతున్నారు. దీని రుచి తెలియటం వల్లనే బ్రహ్మచర్యము చరించుచున్నారు, బ్రహ్మలో చరించుచున్నారు. దీని రుచి తెలిసిపోయింది వాళ్ళకి, ఇంకా వేరే మాకేం అక్కర్లేదని బ్రహ్మలో చరిస్తున్నారు, బ్రహ్మచర్యము చరిస్తూ ఉన్నారు అన్నారు. ఇది తెలిసిన వాళ్ళకే అసలు సుఖము అనే మాటకు అర్థం తెలుస్తుందిట. ఈ పని చేయాలి, దీన్ని సాధించాలి, అలాంటి సంచలనములు అంటున్నారు. అంటే డిస్టర్బెన్సెస్, ఇది ఏదో చెయ్యాలి అనగానే అదో పెద్ద ప్లాను, డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ మాయమైపోతాయి, సంచలనములన్నీ మాయమై జరుగుతూ ఉన్న దానికి తాము నిమిత్తమగుచున్నారు. నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకో నాయన, నా దేహాన్ని వాడుకో, నా మనసుని వాడుకో, నీ ఇష్టం. ఆ జరుగుతూ ఉన్న దానికి తను నిమిత్త మాత్రుడవుతున్నాడు తప్ప, ఆ రకంగా ఇన్స్ట్రుమెంటల్గా అవుతున్నాడు తప్ప వేరే ఇంకేమీ లేదు. ప్రయత్నం అంతా సాధన రూపంగానే పరిణమిస్తూ ఉంది వాళ్ళకి. ఏ ప్రయత్నం చేసినా సాధనలోకి వెళ్ళిపోతుంది. తన దేహం ప్రదేశానికి, మనస్సు పరిసరాలకి, మనస్సు పరిసరాలకు, కాలానికి, ఆకలి దప్పులకి కట్టుబడి ఉంటాయి. ఈ కట్లు తెగిపోయి తను దేశమునకు కాలమునకు అతీతుడై, సుఖదుఖములకు అతీతుడయ్యే స్థితికి చేరుకుంటాడు. ఈ కట్లన్నీ ఊడిపోయినాయి. మనమేంటి, నేను ఫలానా దేశస్తుండండి, నా దేహం ఇదండి, ఈ రకంగా మనం అనుకుంటాం కదా. తన దేహము ఏమవుతోంది, ప్రదేశానికి, మనస్సుకు, పరిసరాలకు, కాలానికి, ఆకలి దప్పులకి కట్టుబడి ఉన్న దేహం ఇన్నాళ్ళు వీటన్నిటికీ కట్టుబడి ఉంది. అంటే ఆ బంధంలో ఉంది. ఆ కట్లన్నీ తెగిపోయి అన్నిటికీ కాలాతీతుడైపోయి సుఖ దుఃఖాలకు కూడా అతీతుడైపోయే స్థితికి చేరుకుంటాడు. ఈ చెప్పబడిన సాధన
ఎక్కడైనా ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో కూర్చొని చెయ్యాలి. యోగాభ్యాసం అనేటటువంటిది మనస్సును శ్వాసతో కలపటం అనేది రోజు అనుదినము అంటున్నారు, ప్రతిరోజు ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో చేయటం అలవాటు చేసుకోవాలి. కాలక్రమంగా మనస్సుకు ప్రయాణకాలం సిద్ధిస్తుంది. తాను అక్షరమై దేహబంధాన్ని వదిలేస్తాడు. ఒకే సమయంలో ఒకే చోట ఒకే ప్రదేశంలో కూర్చొని చెయ్యాలి అన్నారు. ఒక్కొక్కప్పుడు బయటికి వెళ్తాం, వెళ్ళినప్పుడు మానేసేయాలి కాదు, అక్కడ కూడా చెయ్యాలి. కానీ మనం ఇంట్లోనే ఉన్నప్పుడు మన ఊళ్ళోనే మనం ఉన్నప్పుడు ఒకే ప్రదేశంలో ఇంట్లోనే ఒకే ప్రదేశం ఎన్నుకొని చేయటం ఎందుకంటే ఏమీ తెలియక చెప్పరు పెద్దవాళ్ళు. ఒక ప్రదేశంలో ప్రతిరోజు కూర్చొని చేస్తూ ఉంటే ఆ ప్రదేశానికి అదే వైబ్రేషన్ వస్తుంది. మర్నాడు మనం కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్ మనకు సహాయం చేస్తుంది. రోజుకు ఒక చోట కూర్చుంటూ ఉంటే అలలన్నీ నెట్టుకుంటూ ప్రతిరోజు చోటు శుభ్రం చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఆకులు చెత్త చెదారం ఉన్న చోటుని కొత్తగా ఒక చోటుకి వెళ్ళటం, అక్కడంతా శుభ్రం చేసుకొని అక్కడ కూర్చోవటం, అది నిలవదు. అప్పుడు ఇక్కడేంటి, ఒక చోట రోజు ఒకే ప్రదేశంలో కూర్చొని చేసుకుంటూ ఉంటే ఆ వాతావరణం, ఆ చుట్టూ ఉన్న పరిసరాలు, ఆ పర్టికులర్ గదిలో వాతావరణం అన్నీ కూడా మనకి మారిపోయి మనకు అనుకూలమైనగా ఉంటాయి. మళ్ళీ మనం చేసేటప్పుడు ప్రవేశం చాలా తేలికైపోతుంది అని అందుకని చెప్తారు అట్లా ఒకే ప్రదేశం ఒకే సమయం అని చెప్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాలక్రమంలో మనస్సుకి ప్రయాణకాలం సిద్ధిస్తుంది. మనస్సుకి అంటున్నారు, దేహానికి అంటల్లా. అప్పుడేమవుతుంది, తన అక్షరమైపోతాడు. అంటే క్షరము కాని స్థితి వస్తుంది. అప్పుడు దేహబంధాన్ని వదిలేస్తాడు కావాలని. అది చెప్తూ ఉన్నారు. 13వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో 62వ నంబర్ కూడా అయిపోయింది.